హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాకేష్. ఈరోజు మనతో పాటు సింగరేణిలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ముదిగొండ చంద్రమౌళి గారు ఉన్నారు. మరి ముదిగొండ చంద్రమౌళి గారిని మీ ముందుకు తీసుకొచ్చడానికి ప్రయత్నం ఏం చేశామంటే, ఈ మధ్య కాలంలో చాలామంది ఎంప్లాయీస్ని కలుస్తున్న క్రమంలో వాళ్ళ యొక్క జీవిత కథలు చెప్తా ఉంటే మన మీడియా సమావేశాలకు కానీ వేరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు కానీ చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న ప్రతిసారి వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఐపీఎస్లు ఐఏఎస్ని కలిసినప్పుడు కానీ లేదంటే డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులను కలిసినప్పుడు కూడా చాలామంది మేము కూడా వివక్ష ఎదుర్కొన్నాము అని చెప్పేసి మాటలు వినబడ్డాయి. మరి ఆ క్రమంలోనే మన స్థానంలో అంటే మన నాయకులు ఎవరెవరైతే ఉన్నారో, మన ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉన్నారో, ఈ స్థాయికి ఎదిగినాక కూడా మీకు ఈ వివక్ష ఇలాంటిది కనబడింది అని చెప్పేసి అడిగేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ముదిగొండ చంద్రమౌళి గారు మరి సింగరేణిలో తెలంగాణ సింగరేణి అంటే ఎంత గొప్పదో మనకు తెలిసిందే. మరి తెలంగాణ ఉద్యమంలో కూడా సింగరేణి పాత్ర ఎంత గొప్పదో మనం చూసిన వాళ్ళమే. మరి అట్లాంటి సింగరేణిలో డిప్యూటీ జనరల్ మేనేజర్ పనిస్తున్నటువంటి చంద్రమౌళి గారు మనతో ఉన్నారు. అన్న, వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. వెల్కమ్. బాగున్నా? చాలా బాగున్నా. అసలు మిమ్మల్ని 2-3 సార్లు అడిగాను. దాదాపుగా అంతకుముందు ఒరిస్సాలో ఉన్నామని చెప్పడము, ఈ మధ్యనే అంటే ట్రాన్స్ఫర్లో ఇటు వచ్చారా లేదంటే ప్రమోషన్ మీద వచ్చారా? ప్రమోషన్ కమ్ ట్రాన్స్ఫర్ రెండిట్లతోటి నేను కొత్తగూడెం వచ్చానన్నమాట. కొత్తగూడెం వచ్చారు. మొత్తానికి అయితే కొత్తగూడెం రావడం వల్ల మాకు మీరు కలిశారు. అంటే మీరు ఈ పొజిషన్ ఇప్పుడున్నటువంటి పొజిషన్ తెలంగాణలో ఏ స్థాయి అన్నట్టున్నా? యాక్చువల్గా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనేది ఇట్ ఈస్ అన్ పబ్లిక్ అండర్టేకింగ్ సెక్టర్. ఏంటంటే దీంట్లో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు. ఈజ్ ద బాస్ ఆఫ్ ది టోటల్ సింగరేణి కాలరీస్. దాని తర్వాత ఫంక్షనల్ డైరెక్టర్స్ ఉంటారు, తర్వాత జనరల్ మేనేజర్స్ ఉంటారు, అడిషనల్ జనరల్ మేనేజర్స్ ఉంటారు, డిప్యూటీ జనరల్ మేనేజర్స్ ఉంటారు, తర్వాత సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్స్ అట్లా గ్రేడ్ వైజ్ ఉంటారన్నమాట. సో నా పొజిషన్ ఏంటి అంటే ఐఎమ్ ఏ జియాలజిస్ట్ బేసికల్లీ. ఓకే. జియాలజిస్ట్ అంటే ఏంటంటే భూమి లోపల ఖనిజాలను, నిక్షేపాలను వాటిని అన్వేషించడము, వాటి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఏరియల్ ఎక్స్టెంట్ అంటే ఎంత ఏరియాలో ఉందని కనుక్కోవడం, ఆ విధులు ఏవైతే నిర్వర్తిస్తారో వాళ్ళని జియాలజిస్టులు అంటారు. సో సింగరేణిలో నా పొజిషన్ ఏంటంటే నా డిజిగ్నేషన్ వచ్చేసి డిప్యూటీ జనరల్ మేనేజర్ జియాలజీ. సో జియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కోల్ బ్లాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత కోల్ ఉంది, ఏ బ్లాక్స్లలో మనం మైనింగ్ చేయొచ్చు అనే దాని మీద జియాలజిస్ట్ రోల్ ఉంటుంది. అయితే నేను మీరు అన్నట్టు ఇంతకుముందుగా ఒడిస్సాలో వర్క్ చేశాను. నేను అంతకుముందు ఇక్కడే చేసేది తెలంగాణలోనే. తర్వాత ఒరిస్సాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఒరిస్సా నుంచి రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఇక్కడికి వచ్చాను అనమాట ప్రమోషన్ మీద. అంతకుముందు సూపరింటెండెంట్ జియాలజిస్ట్గా ఉంటుంది. ఇప్పుడు డిప్యూటీ జనరల్ మేనేజర్ మేనేజ్మెంట్ క్యాడర్లోకి వచ్చిన తర్వాత నౌ ఐఎమ్ వర్కింగ్ ఎట్ కార్పొరేట్ కొత్తగూడెం. సో అది మొత్తానికైతే అంటే ఈ క్రమంలో మీ ఫ్యామిలీ కూడా అప్పుడు ఒడిశాకి వచ్చారా? ఒడిశాలో ఉన్నారా? ఒడిశాలో. యాక్చువల్గా ఏంటంటే అప్పుడు పీక్ COVID-19 సిచ్యువేషన్ అనమాట. ఓకే. సో ఆ టైంలో నాకు ట్రాన్స్ఫర్ అయింది తెలంగాణ నుంచి ఒరిస్సాకి. సో అదొక మంచి అవకాశంగా నేను భావించిన. ఒడిశా భాష నేర్చుకున్నారా మరి? ఎస్, ఐ కెన్ స్పీక్ ఒడియా ఆల్సో. అంటే పిల్లలు కూడా నేర్చుకుంటారా? పిల్లలు కొద్ది ఎందుకంటే అక్కడ ఒడిశా స్కూల్లోనే జాయిన్ చేసినాం కాబట్టి ఆ స్కూల్లోకి డిఫరెంట్ స్టేట్ పీపుల్ వచ్చేవాళ్ళు. సో లోకల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండేది. సో వాళ్ళు ఒడియా నేర్చుకున్నారు, హిందీ మంచిగా ఫెమిలియర్ అయిపోయారు. సో దే కెన్ స్పీక్ ఇంగ్లీష్ వండర్ఫుల్లీ. సో అపార్ట్ ఫ్రమ్ తెలుగు. సూపర్. సో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఒడియా 4 లాంగ్వేజ్లు నేను మాట్లాడగలను, ఒడియా రాయగలను. సో పిల్లలు కూడా ఒడియా కొంత నేర్చుకున్నారు. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఒడిస్సా. అన్న, అంటే ఈ పిల్లల విషయం అవన్నీ పక్కన పెడితే మీరు ఇప్పుడు తెలంగాణకు వచ్చారు కదా, అంటే తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి ప్రాంతాల్లో బొగ్గు ఎక్కడ ఉంది అని మాత్రమే చూస్తూ ఉంటారా, లేదంటే కొత్త ప్రాంతాలకు ఇప్పుడు అంటే అంతకుముందు ఒకసారి నల్లమల్ల ఫారెస్ట్లో ఖనిజ సంపదను తవ్వుదాం అని అనడం కానీ, లేదంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా ఖనిజ సంపద కోసం తవ్వకాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి. అంటే మీరు చేసే పని అట్లాంటివి చెక్ చేయడమా, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు గనుల్లోకి వెళ్ళి ఇంకెంత తీయచ్చు ఏంది అనేది చూస్తూ ఉంటారా? యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా బొగ్గు ఎక్కడెక్కడ ఉందని కనుక్కొని దాన్ని ఎంత ఉంది, ఎంత క్వాలిటీ ఉంది, ఎంత డెప్త్లో ఉందని కనుక్కునే యొక్క బాధ్యత జియాలజిస్టులది. కొత్త బ్లాకులు కనుక్కుంటాము, కనుక్కున్న బ్లాకులు మైన్ నడుస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు వచ్చినా అడ్రస్ చేస్తుంటారు జియాలజిస్టులు.
సో కొత్తగా కనుక్కునేది ఛాలెంజింగ్ ఎక్కువ ఉంటుంది మాకు. అయితే తెలంగాణతో పాటు రీసెంట్గానే నేను చెప్పిన కదా ఒడిస్సాలో కూడా సింగరేణి ఎంటర్ అయిందన్నమాట. ఓకే. సో అట్లా వేరే స్టేట్ కూడా వెళ్ళొచ్చు సింగరేణి. అంటే మీరు జియాలజీ ఎప్పుడు చదివారా? నేను జియాలజీ వచ్చేసి 2004 నుంచి 2006. ఆ టైంలో యాక్చువల్లీ మేము చదువుకున్నప్పుడైనా ఎవరైనా 10th అయిపోయింది అని అంటే ఇంటర్మీడియట్ రాగానే సిఈసి, ఎంపీసీ, బైపీసీ, ఏ డిగ్రీ పోయినామనంటే బీఏ, బీకామ్ లేదంటే బీటెక్ చేసేవాళ్ళు బీటెక్ అనుకుంటారు కదా. ఇట్లా స్పెసిఫిక్గా జియాలజీ చేయాలి, ఒక సైంటిస్ట్ కావాలనే ఐడియా, ఆ థాట్ ఎక్కడ నుండి వచ్చింది మీకు? ఎస్ థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్, వండర్ఫుల్ క్వశ్చన్. నేను యాక్చువల్గా దీనికన్నా ముందు నేను చిన్న విషయం చెప్పాలి. నా నేపథ్యం అంతా కూడా చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్. మా ఊర్లోనే నేను చదువుకున్నాను హై స్కూల్ వరకు. తర్వాత ఏ ఊరు? నాది నల్గొండ డిస్టిక్లో దేవరకొండ మండలంలో బొడ్డుపల్లి అనే విలేజ్లో చదువుకున్నాను నేను చిన్నప్పటి నుంచి. తర్వాత ఇంటర్మీడియట్ నేను దేవరకొండ టౌన్లోనే గవర్నమెంట్ కాలేజీలో చదివినాం. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేయాలి. డిగ్రీ కోసమని మా అన్నయ్య, మా సెకండ్ అన్నయ్య వెంకటేష్ అని ఉంటారు. ఆయన అప్పటికే హైదరాబాద్ వచ్చి ఒక చిన్న ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు ఒక చోట. ఓకే. చేస్తున్నప్పుడు ఆయన క్రమంలో ఆయన ఏంటంటే ఆర్థికంగా స్తోమత లేక ఇంట్లో ఆయనకి ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో చదువు మధ్యలో బంద్ చేసేసి హైదరాబాద్ వచ్చి ఏదో ఒక చిన్న పని చేసుకుందామని ఒక ఫోటో స్టూడియోలో పనిచేస్తూ ఒక చిన్న రూమ్ తీసుకొని ఉంటున్న క్రమంలో నేను నా చదువు, నా ఇంట్రెస్ట్ ఆయన గమనించిండు అనమాట. సో ఎట్లయినా నా తమ్ముడిని మంచి ఒక ఉద్యోగస్తులను చేయాలి, గొప్ప స్థాయిలో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయన నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి డిగ్రీలో ఆయనే అప్లికేషన్స్ అవన్నీ కూడా పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ అటానమస్ కాలేజ్ ఉంటుంది మాసప్ ట్యాంక్ దగ్గర. అక్కడే ఆయన అప్లై చేసి డిగ్రీలో నేను జియాలజీ, జియోగ్రఫీ, కెమిస్ట్రీ ఈజ్ ఎ వెరీ రేర్ గ్రూప్ ఇన్ తెలంగాణ స్టేట్. సో ఆ గ్రూప్ చేయడం వలన నాకు జియాలజీ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో జియాలజీ ఏంటంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. మినరల్స్ సంబంధించి, తర్వాత భూమి లోపల ఎట్లా ఉంటుంది, భూమి ప్లేట్స్ ఉంటాయి చూసిన, మన కాంటినెంట్స్ ఉంటాయి కదా, ఇవి ఎట్లా మూవ్ అవుతాయి, ఒకదానికొకటి ఎట్లా ఢీక్కుంటాయి, హిమాలయాస్ ఎట్లా ఏర్పడుతున్నాయి, వాటి హైట్ ఎలా పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, ఒక్కొక్క కాంటినెంట్ ఒక్కొక్క డైరెక్షన్ ఎందుకు అవుతుంది అనేది చాలా డెప్త్, లోతైన సబ్జెక్ట్. ఇది చాలా సైంటిఫిక్ టెంపర్ ఉన్న సబ్జెక్ట్. అట్లా నాకు అవగాహన పెరిగి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా నేను జియాలజీనే చేయాలని నిర్ణయించుకున్నా. ఇక్కడ సైఫాబాద్లోనే చేసిరా? సైఫాబాద్లో ఉన్నప్పుడు ఎంట్రన్స్ రాస్తే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో నాకు మంచి సీట్ వచ్చింది. ఐ థింక్ నాకు ఇప్పుడు గుర్తుంది 37 ర్యాంకు 35 ర్యాంకు అనుకుంటా. సో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో 2004 నుంచి 2006 వరకు అక్కడే క్యాంపస్లోనే. దట్ వాజ్ మై టర్నింగ్ పాయింట్. మొత్తానికి ఉస్మానియా బిడ్డ మీరు కూడా? ఎస్. ఓకే. అట్లా ఆ క్యాంపస్లో ఒక్కసారి క్యాంపస్కి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మిత్రులు, స్టూడెంట్స్ ఎవరైతే రకరకాల డిస్టిక్ల నుంచి వచ్చిన వాళ్ళు, రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఉండి చదువుకోవడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. చాలా పూర్ పీపుల్. ఎట్లా అంటే ఒక పూట తినడానికి భోజనం కూడా ఉండేది కాదు. కొంతమంది నాన్ బోర్డర్ కూడా ఉండేవాళ్ళు పాపం. కానీ యూనివర్సిటీ లైబ్రరీ ఉంది కదా, ఆ లైబ్రరీలో పొద్దున 8 గంటలకి చూస్తే చదువుకోవడానికి ఎంత కాంపిటీషన్ అంటే, ఒక గొప్ప స్టార్ సినిమా ఫస్ట్ రోజు రిలీజ్ అయినప్పుడు పెద్ద సినిమా థియేటర్ ముందు ఎంతమంది గుంపు ఎట్లా ఉంటారో అట్లా గుంపు నిల్చొని, అంటే సీట్ కోసం అని ఆ సీట్ ముందు పోయి ఆ సీట్ పెట్టుకొని వచ్చి అక్కడ కూర్చొని చదువుకోవడానికి రాత్రి 11 గంటల వరకు కూడా అంత గుంపు ఉండేదన్నమాట. సో ఒక్కొక్కసారి 2004 నుండి 2024 వరకు కూడా మారలే ఇంకా. మొత్తం సో అంత కాంపిటీషను. సో ఒక్కొక్కసారి దాంట్లోకి ఇట్లా రష్ వెళ్ళిపోతూ ఉంటే చెప్పులు కింద ఊడిపోయేది, బుక్కులు కింద పడేది. అయినా కూడా వెళ్ళి సీటు పెట్టుకొని వచ్చి మళ్ళీ ఆ చెప్పులు కానీ ఆ పుస్తకాలను తీసుకొని పోయి, అంత గొప్ప విద్యార్థులు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. అట్లాంటి సంస్థలో, అంటే అట్లాంటి వాతావరణంలో చదువుకున్నాను నేను. అక్కడ నుండి జాబ్ కొట్టారా లేదంటే తర్వాత మళ్ళీ? ఎస్, అక్కడ ఉన్నప్పుడే ఏంటంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది మన కుప్పల్లో. సో దాంట్లో ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్లానెట్ వీనస్ మీద స్టడీ చేయడానికి చంద్రయాన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ అనౌన్స్ చేశారనమాట. దానికి ఏంటంటే క్వాలిఫికేషన్ ఎంఎస్సి జియాలజీ చేస్తూ ఉన్న వాళ్ళు లేదా కంప్లీట్ అయిన వాళ్ళు. అయితే
దానికి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు నన్ను సెలెక్ట్ చేశారు. చాలా కాంపిటీషన్ ఉండే, చాలా రికమెండేషన్స్ కూడా ఉన్నాయంట, నాకు తర్వాత అర్థమైంది. సో ఆ సార్ అన్నాడు, బాబు నీ పోస్ట్ గురించి చాలామంది రికమెండేషన్స్ వచ్చారు, బట్ నీకు మంచి నీలో సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను అని అప్పుడు దాంట్లోకి ఎంటర్ అయినా. అక్కడ వర్క్ చేస్తున్నప్పుడే సింగరేణిలో నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాసినాం, అదే రోజు ఇంటర్వ్యూ, అదే రోజు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అయింది, నాకు జాబ్ వచ్చిన విషయం అక్కడ అర్థమైంది. సో దట్ వాజ్ రియలీ గ్రేట్. 2006లో నాకు పీజీ అయిపోయిన తర్వాత 2007లోనే సింగరేణిలో జాబ్ వచ్చేసింది. సూపర్. మరి సింగరేణిలో జాబ్ అంటే ఇప్పటికీ కూడా సింగరేణి మీద ఉన్నటువంటి మచ్చ ఏంది అని అంటే, సింగరేణిలో ఉద్యోగాలు పడ్డాయి అంటే అవన్నీ అమ్ముకుంటారు ఒకటి. అంటే అది మీ సంబంధం లేని విషయం అయినప్పటికీ సింగరేణి అనగానే ఈ ఉద్యోగాలు ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తూ ఉంటే పోతూ ఉంటాయి అనే కోణంలో ఎక్కువ చాలామంది అదే ఆలోచనలో ఉంటారు. మొత్తం కదా మీరు 2007లోనే ఎగ్జామ్ రాసి ఉద్యోగం కొట్టారు. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని కూర్చోబెట్టిన ప్రధాన కారణం ఏంటంటే, ఉద్యోగస్తులు అది బాబాసాహెబ్ అంబేద్కర్ నుండి చూసుకున్నా ఇప్పటి వరకు దళితులు బీసీలు ఉద్యోగస్తులు అయినంటే వాళ్ళ మీద పై అధికారుల ప్రభావంతో పాటు పై కులాల ప్రభావం కూడా కనబడతా ఉంది. అంబేద్కర్ గారు ఉద్యోగం కోసం పోయినా, చదువు కోసం పోయినా, ఏ విధంగా అయితే ఆయనను బయటనే ఉంచిర్రో, లేదంటే ఆయన తోటి ఉద్యోగస్తులు తాగే నీళ్ళ ముట్టుకుందామంటే ముట్టుకొని ఇవ్వలేదు, ఆ వివక్ష అనేది ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతుందనే అంశము చాలామంది ఎంప్లాయీస్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాసిం సార్, ప్రొఫెసర్ కాసిం గారు ఒక రూమ్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ పట్టణంలో తిరిగితే కూడా నాకు రూమ్ దొరకలేదు అని చెప్పేసి చాలా వేదికల మీద చెప్తూ ఉంటాడు. అంటే లక్షల రూపాయల జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఈ వివక్ష పోవట్లేదా? బయట సమాజంలో ఏముంటుంది అని అంటే, ఇప్పుడు ఎవరున్నాయని కులాలు, ఇప్పుడు ఎక్కడున్నాయని వివక్ష అని చెప్పేసి డైలాగ్ కొడతా ఉంది. ఆ వివక్ష అనేది మీరు అనుభవించరా లేదా అనేది ముఖ్యంగా తెలుసుకోవడం కోసం ఇది ప్రత్యేకంగా చేసినటువంటి అది మీరు 2007 నుండి 2024 వరకు దాదాపు ఈ 17 సంవత్సరాల్లో అట్లాంటివి మీరు ఏమైనా అనుభవించరా? అయితే ఒక విషయం చెప్పాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో అప్పుడున్నటువంటి వ్యవస్థ, డిస్క్రిమినేషన్ వ్యవస్థ, ఆయన ఎంతగానో అనుభవించి రకరకాల హ్యూమిలియేషన్స్కి గురి అయ్యి తర్వాత ఆయన మొదటిసారి ఫారిన్ కంట్రీ వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే హాయ్, హలో, హౌ ఆర్ యూ అనేవాళ్ళు అన్నమాట. అంటే ఆయన ఈ వాజ్ జస్ట్ సర్ప్రైజ్డ్. నా దేశంలోనేమో నువ్వెవరు అని అడుగుతున్నారు, కానీ ఇక్కడ ఈ దేశంలో ఎవరు, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు. సో చాలా డిఫరెన్స్ అనిపించింది ఆయనకు, నువ్వెవరు, నువ్వు ఎలా ఉన్నావు. ఆయన అప్పుడు ఏమనుకున్నాడంటే చాలా లోతుగా, గుండె లోతుగా, నా భారతదేశాన్ని కూడా నేను ఈ విధంగా తయారు చేయాలి, ఎట్లాంటి వ్యత్యాసాలు లేకుండా, లింగ వివక్ష, కుల వివక్ష, మత వివక్ష, వర్ణ వివక్ష, వర్గ వివక్ష లేకుండా నా గొప్ప భారతదేశాన్ని చూడాలనే కలలు ఆయన ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట. సో ఆ రోజుకి ఈ రోజుకి మార్పు అనేది ఇట్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ ఫామ్. గొప్పగా మార్పులు వచ్చినాయని నేను అనడానికి లేదు. సో ఈ యొక్క డిస్క్రిమినేషన్కి ఎవరు అతీతులు కాదు. రకరకాల ఐఏఎస్ ఐపీఎస్లు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ను, పొలిటీషియన్స్ని మనం టీవీలలో లైవ్గా చూస్తూ ఉన్నాము. సో అట్లా అని మనము ఆ డిస్క్రిమినేషన్కి గురి అయినా కూడా మన యొక్క ఎబిలిటీని, మన యొక్క ప్రతిభను, మన యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలో ఆయన ఎన్నో రకాల వివక్షలకు గురైనా కూడా నిలబడి పోరాడి భారతదేశం యొక్క సమానత్వం గురించి పాటుపడి తన జీవితాన్నే ఈ దేశానికి త్యాగం చేసినటువంటి మహానుభావుడు. సో ఆయన ఎదుర్కొన్నటువంటి వివక్ష కింద మనం ఎదుర్కొనే నథింగ్, ఇట్స్ వెరీ నథింగ్. అంటే మీ లైఫ్లో అట్లాంటిది ఏమన్నా ఉందా? ఒకటి రెండు ఎగ్జాంపుల్స్. యాక్చువల్గా నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు దేవరకొండలో గవర్నమెంట్ కాలేజీలో అక్కడ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవడానికి వచ్చినాం అనమాట. సో ఇంటికి వెళ్ళి రావడానికి కొంత టైం వేస్ట్ అవుతుంది, లేకుంటే బస్ కిరాయిలు, లేకుంటే ఊర్లో ఉంటే పిల్లలతో పడి తిరిగి పాడైపోతారు, ఇక్కడనే ఉండి వేరే వాళ్ళతో ఉండి చదువుకొని అనే ఉద్దేశంతో ఒక రూమ్ కోసమని మేము తిరిగేవాళ్ళం. తిరిగినప్పుడు అక్కడ నాకు వివక్ష అనేది చాలా భయంకరంగా అనిపించింది. అంటే నాకు అది కొత్త కాదు, ఎందుకంటే మా ఊర్లో ఇట్ సెల్ఫ్
ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ డిస్క్రిమినేషన్. ఎట్లా అంటే ఇప్పటికీ కూడా అంటే మా అమ్మమ్మ చనిపోయి దాదాపు 4-5 years అయిపోయింది. దొరింటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు చెప్పులు చేతులు పట్టుకొని పోయేదన్నమాట. నేను లైవ్గా చూశాను. అట్లాగే నా జీవితంలో మా నాన్న డప్పు కొడతారనమాట. ఊళ్ళో దొరల పెళ్ళిళ్ళు వాళ్ళ వీళ్ళ పెళ్ళిళ్ళు అయినప్పుడు మా డప్పు అంత వచ్చినప్పుడు నన్ను పొమ్మనేది. నాకు కొంత ఇబ్బందిగా అనిపించేది. ఎందుకంటే అక్కడ నా క్లాస్మేట్స్ తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. అయినా కూడా తప్పదు. ఎందుకంటే సర్వైవల్ కోసం, మన ఎగ్జిస్టెన్స్ కోసం పోతే ఒక 30 రూపాయలు వస్తాయో లేకపోతే 50 రూపాయలు వస్తాయో, ఇంత అన్నం పెడతారేమో ఆ ఉద్దేశంతో డెఫినెట్గా నేను పోయేవాడిని. బాధపడుకుంటూనే మనసులో చాలా గొప్ప భయంకరమైన బాధతోటి అనుభవించుకుంటూనే వెళ్ళేవాడిని. బయటకు దాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా అమ్మ నాకు ఎదురు చెప్పకుండా వెళ్తున్నా. అక్కడ వెళ్ళే క్రమంలో పెళ్ళి జరుగుతుంటుంది కదా, అందరు భోజనాలు చేసేవాళ్ళు. మేము కూడా డప్పులు కొమ్ములు బాటలు వీళ్ళు కూడా ఉంటారు కదా, వీళ్ళు కూడా భోజనాలు చేయాలి. ఏం చేయాలి, వాళ్ళందరేమో బయట అక్కడ ప్లేట్లు పట్టుకొని చేసేవాళ్ళు అనమాట. మమ్మల్ని కొద్దిగా దూరం వాళ్ళ పశువులు కట్టేసే దగ్గర లేకుంటే వాళ్ళ ఇంటి దూరంలో అక్కడ కింద కూర్చోబెట్టి మాకు ప్లేట్లు దూరం పెట్టి ఇచ్చేవాళ్ళు అనమాట. అక్కడే నా క్లాస్మేట్స్ ఏమో బయట నిల్చొని తింటుండే వాళ్ళు. వాళ్ళు నా దిక్కు చూస్తుండే, నేను వాళ్ళ దిక్కు చూస్తుండేని. అంటే ఇంతకన్నా భయంకరమైనటువంటి డిస్క్రిమినేషను ఈ రోజుల్లో ఉందో లేదో నేను ప్రత్యక్షంగా అనుభవించలే, కానీ నేను మాత్రం నా జీవితంలో చాలా ప్రత్యక్షంగా అనుభవించిన. అది నాకు ఎప్పటికీ మనసులో ఉండిపోతుంది. అది చాలా భయంకరమైనటువంటి అనుభవం అన్నమాట. సో అట్లాంటి అనుభవం తలుచుకుంటేనే నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఐ రిక్వెస్ట్ యూత్ ఏంటంటే, సో ఇట్లాంటి వాటిని మీరు ఓవర్కమ్ అవ్వండి. ఉండొచ్చు కాక నేను ఇప్పుడు లేవు అని నేను చెప్పట్లేదు, నేను చూస్తలేను కాబట్టి. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఇంటీరియర్ వెళ్తుంటే ఎట్లున్నాయో తెలియదు, కానీ నేను అనుభవించిన మీరు అట్లాంటి అనుభవం రాకూడదని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరున్నటువంటి పొజిషన్ ఏదైతుందో ఆ పొజిషన్లోకి రావడానికి పడే కష్టం మామూలుగా ఉండదు. ఎందుకనంటే చాలా ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కూడా మేము దగ్గర నుండి చూస్తూ ఉంటాం. ఎవరెవరికి తొందర ప్రమోషన్లు వస్తాయి, ఎవరెవరికి లేట్గా ప్రమోషన్లు వస్తాయి. లేదంటే కొన్ని కులాల వాళ్ళకి కొంతమందికి ప్రమోషన్ రావాలంటేనే వాళ్ళ మీద ఏదో ఒక రకమైనటువంటి దాడులు చేయడము, లేదంటే వాళ్ళకి ఏదో మెమోలు ఇచ్చి వాళ్ళని పక్కకు పెట్టడము. ఇది వేరే వాళ్ళు తప్పు చేసేది అంటే పడే శిక్షకి మనం చేసేది అంటే పడే శిక్షకి తేడా. వాళ్ళకి ప్రమోషన్ రావడానికి పట్టే సమయానికి మనకు ప్రమోషన్ రావడానికి పట్టే సమయానికి తేడా ఉంటుంది అనేది చాలామంది అధికారులు మా దృష్టికి వచ్చింది. చాలామంది చెప్పారు కూడా. కొంతమంది అయితే పోలీస్ అధికారులు అయితే ఎస్ఐలుగా ఉన్న వాళ్ళు ఎస్ఐలుగానే రిటైర్మెంట్ అయినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఈ తెలుగు రాష్ట్రాల్లో. అట్లాగా మీ ప్రమోషన్ల విషయంలో కానీ, మీ యొక్క శాలరీ పెంపుడుకు సంబంధించిన విషయంలో కానీ ఇట్లాంటివన్నీ అనుభవించారా? యాక్చువల్గా ఏంటంటే నాకు ప్రతి ప్రమోషన్లో కూడా నాకు ఓపెన్ సీట్లోనే వస్తుందన్నమాట. సో ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిజర్వేషన్లో ఈయనకు ప్రమోషన్ ఇవ్వాలి అన్నట్టు ఎక్కడ కూడా లేదు. నేను జాయిన్ అయినప్పుడు E1గా జాయిన్ అయినా. ఓకే. సో E2, E3, E4, E5, E6, నౌ ఐ మీన్ E7. ఓకే. సో ఏ స్టేజ్లో కూడా నాకు ఎక్కడ ఎట్లాంటి హడిల్స్ లేవు. రిజర్వేషన్ సంబంధించిన ప్రమోషన్ అవసరం పడలేదు కూడా. సో ప్రతిదీ ఓపెన్ కేటగిరీలోనే వచ్చేసాము. సో మేబీ కొంత వాళ్ళు రాసే వాళ్ళ చేతిలో ఉంటే కొద్దిగా అటు ఇటు రాయొచ్చేమో, కానీ ప్రమోషన్స్ ఆపేంత స్థితి అయితే నాకు రాలేదు. సో అట్లా మీరు చెప్పినట్టు చాలామందికి వచ్చి ఉండొచ్చు. దానికి ఈ కారణాలు ఏంటనేది ఎనాలిసిస్ చేసుకోవాలి. సో అట్లాంటి అనుభవం అయితే నాకు రాలేదు వాస్తవానికి. ఇప్పుడు ఒక మనిషి ఇండియా వైజ్గా చూస్తే, యాక్చువల్ ఇండియన్స్ బయటకు పోయేది ఉంటే కూడా కులం పట్టుకుపోతారు అనేది ఒక నానుడి ఉంది కావచ్చు. కానీ మీరు అన్నారు ఇంతకుముందు ఏమని, నేను ఇంకా ఇప్పుడైతే నేను కులాన్ని వివక్షను అనుభవించట్లేదు అని. మీ పిల్లల పరిస్థితి ఏంది అంటే, మనం ఎంత ఎదిగినా మన పిల్లలకు ఉండేటువంటి కులం మారట్లేదు కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద స్కూల్లో పోయినా, ఇంటర్నేషనల్ స్కూల్లో పోయినా కూడా ఈ పిల్లలు వీళ్ళ సర్నేమ్ కూడా చూసి క్యాచ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వివక్ష మీ పిల్లలు ఏమైనా ఎదుర్కొంటారా మరి? యాక్చువల్గా నేనేంటంటే ఇప్పటివరకు పిల్లలని నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా వాళ్ళని ఆలోచించలేదు నేను. సో మనం ఫలానా కాస్టు లేకుంటే ఫలానా వర్గము, సో ఇట్లాంటి వివక్ష అనే విషయం వాళ్ళతో నేను డిస్కస్ చేయలేదు. కానీ అట్ ది సేమ్ టైం నా కుటుంబ నేపథ్యం ఏంటి, అమ్మ నాన్న ఏం చేశారు, ఏ విధంగా నేను పైకి వచ్చాను, ఈ స్థాయికి వచ్చాను, ఎన్ని రకాల కష్టాలు ఎదుర్కొన్నాను అనే విషయం మాత్రం వాళ్ళకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడము,
చాలా సెవరల్గా ఫ్రీక్వెంట్గా మా ఇంటికి తీసుకెళ్ళడము, పొలాలకు తీసుకెళ్ళడము, రకరకాల పీపుల్ తోటి ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళకి అన్ని అనుభవంలోకి మాత్రం తీసుకొస్తున్నాను నేను. సో యాజ్ ఎ ఫాదర్గా నేను అది చూపించగలుగుతున్నా, చెప్తున్నాను కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న నా ప్రాక్టికల్ లైఫ్లో చెప్తాను. చూడండి. నేను ఒరిస్సాలో ఉన్నప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం కిరాయికి, పక్కనే స్లమ్ ఏరియా. సో పీక్ కోవిడ్ టైంలో వెళ్ళినా నేను. అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఏంటంటే స్లమ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఫస్ట్ సెర్చ్ చేసిన తర్వాత మా పక్కనే కనిపించింది. అక్కడ ఉన్న ఒక యూత్, ఒకరిద్దరు అబ్బాయిలని నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి హిందీ లాంగ్వేజ్లో, నాకు అప్పుడు ఒడియా రాదు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఆ స్లమ్ ఏరియా 1 or 2 times విజిట్ చేసిన తర్వాత ఆ టైంలో ఆ కాలనీలో ఉన్న పిల్లలు ఏంటంటే ఊరికే తిరుగుతూ ఉన్నారు, చదువు లేదు, ఏం లేదు. సో వాళ్ళందరి పేరెంట్స్తో నేను మాట్లాడిన, నేను ఎవరైతే అబ్బాయిలు చెప్పాలో వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తూ మాట్లాడి ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ అంటారు, వాళ్ళని సర్పంచ్ని ప్రెసిడెంట్ అంటారు, ఆయనతో మాట్లాడి ఆ కమ్యూనిటీ హాల్ ఒకటి మాట్లాడి ఎవ్రీ డే ఆ కమ్యూనిటీ హాల్లో సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఒక 2 to 3 hours ఆ పిల్లలందరిని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి సంథింగ్ ఏబిసిడీలు 1 2 3లు లేకుంటే వాళ్ళ ఒడియా లాంగ్వేజ్లో అక్కడ కాలనీలో ఉన్న పిల్లలు 10th లేదా ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన పిల్లలతోటి చెప్పించేదన్నమాట. ఇదంతా కూడా నా పిల్లలకు చూపించాను నేను లైవ్గా. బేటా, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ అవర్ సొసైటీ. వాళ్ళు కూడా సొసైటీలో భాగమే. నేను అట్లాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొని వచ్చిన. సో మీరు చూడండి లైవ్గా ఇట్లా ఉన్నారు. నేను ఆఫీసర్ అంటే ఆఫీసర్ పిల్లలు ఇట్లా ఉండాలి, కార్లో తిరగాలి, లేకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఇంట్లో ఉండాలి, ఏసీ రూమ్లలో, అది కాదు. ఉండొచ్చు, కానీ సిమిలర్గా ఇవన్నీ కూడా మీరు చూడాలి. చూస్తే మీ అనుభవంలోకి వస్తుంది ఎట్లాంటి రకమైన జనాలు ఉన్నారు మన చుట్టుపక్కల అనేది మీకు తెలుస్తుందని అవన్నీ నేను లైవ్గా వాళ్ళకి చూపిస్తూ వస్తున్నాను అనమాట. సో వాళ్ళని మనం అన్ని రకాలుగా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి, అన్ని సమస్యలు కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, అంటే పిల్లలకి పేరెంట్స్ని మించిన మోటివేషనల్ స్పీకర్ కానీ సైకాలజిస్ట్ కానీ ఎవరు ఉండరు, మీరు అది దగ్గర నుండి చేస్తున్నారు. ఇంకా ఇక అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కానీ మీ అన్న వాళ్ళు కానీ ఏం పని చేసేవారు అప్పుడు? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే నాకు 4 అన్నలు, ఒక అక్క. ఐఎమ్ యంగెస్ట్. సూపర్. యంగెస్ట్, అందరికంటే చిన్నవాడిని నేను. నాకు కొద్దిగా అవగాహన, సమాజం మీద అవగాహన వచ్చేసరికి అక్క పెళ్ళి అయిపోయింది, 2 అన్నయ్యల పెళ్ళి అయిపోయింది. సో 3వ అన్నయ్య నేను ఇద్దరం ఆల్మోస్ట్ ఒక 4 years గ్యాప్లో ఉన్నానమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే జస్ట్ కూలి పని. మా పెద్దన్న అంటే లారీ డ్రైవర్ పోయేటవాడు అప్పుడప్పుడు, లేకుంటే ఊళ్ళో వరిచేలు పోయడము, నాట్లు వేయడము. మా వదిన కూడా అదే పనికి పోయేది, అమ్మ కూడా ఆ కూలి పనికి పోయేది. మా సెకండ్ అన్న బావులు తవ్వడము, మా వదిన ఇద్దరు, వాళ్ళంతా ఇదే చిన్న చిన్న పనులు చేసుకుంటేవాళ్ళం. సో మా థర్డ్ అన్నయ్య అన్న కదా, మేము ఇద్దరం చదువుకుంటున్నాము, చిన్నవాళ్ళం మేము. ఆయన చదువుకునే క్రమంలోనే ఆర్థికంగా ఇబ్బంది వచ్చేసి ఆయన చదువు బంద్ చేయాల్సి వచ్చింది. సో నన్ను ఆయన కష్టపడి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ స్థాయికి తీసుకొచ్చాడు అనమాట. సో వాళ్ళు, మా అన్న వాళ్ళు కానీ, అక్క వాళ్ళు కానీ, మా వదిన వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. ఇప్పటికీ కూడా అంటే చదువుకోలే కాబట్టి పెద్ద వాళ్ళ జీవితాల్లో మార్పు లేదు. తగ్గైతే నలుగురి సపోర్ట్తోని అంటే వాళ్ళకు ఇప్పుడు పిల్లలకు చూపించిన వివక్ష ఏదైతే ఉందో, చదువుకోకుండా చదువుకు దూరమైనటువంటి వాళ్ళలో మీ ముగ్గురు నుండే ఉన్నారు. ఎస్, అది కూడా పిల్లలకు ఒకటి ఎగ్జాంపుల్ అయిపోతుంది. పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారండి మరి? నేను 2009లో పెళ్లి చేసుకున్నాను. జాబ్ వచ్చినాక 2007లో జాబ్ వచ్చింది, 2009లో పెళ్లి చేసుకున్నాను. ఇక్కడికి కూర్చొని అడగాలి, సింగరేణి అంటే ఇప్పుడు నాది కరీంనగర్ జిల్లా, నేనున్న జిల్లాలోనే గోదావరి కానీ అదంతా ప్రాంతం ఉంది కాబట్టి సింగరేణి సంబంధం అని అంటే లక్షల్లో కట్నం అడుగుతారు అనేది పచ్చికొచ్చాను. ఏదైనా కానివ్వండి, అది సింగరేణి సంబంధం అంటే ఫస్ట్ వచ్చే డౌటే, అమ్మో వాళ్ళు లక్షలాలు అడుగుతారా, వాళ్ళు బాగా అడుగుతారు కట్నం అని అంటారు. మరి మీరు అట్లాంటివి ఏమైనా తీసుకున్నారా? యాక్చువల్గా నేను ఏంటంటే వాస్తవానికి ₹1,00,000 అంటే చాలా గొప్ప విలువ నాకు. అప్పుడు లక్షల్లో కట్నాలు తీసుకుంటారు అనేది నా కుటుంబ నేపథ్యంలో ఎవరికీ లేదు. ఓకే, మా పెద్దన్న మ్యారేజ్ చేసినప్పుడు ₹1000 కట్నం ఇచ్చారు. మా రెండో అన్న మ్యారేజ్ చేసినప్పుడు 1,500 కట్నం ఇచ్చి ఒక మేకపిల్లని ఇచ్చారు.
సో అట్లాంటిది నేను ఒక లక్షలలో నాకు అంటే కట్నం ఇప్పుడున్న వస్తదని- పొజిషన్ అది, కానీ అప్పుడైనా కూడా సింగరేణి ఎంప్లాయ్ అంటే అమ్మో మనం ఇచ్చే స్తోమత లేదనుకునే పరిస్థితి ఉండదు కదా అట్లా. కరెక్ట్. ఇప్పుడు అంటే వారి యొక్క సోషల్ స్టేటస్ని బట్టి కూడా వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యము, కులము, వారి యొక్క ఆర్థిక స్తోమత, దాన్ని బట్టి కూడా కట్నాలు వస్తూ ఉంటాయి. సపోజ్ కొందరు ఆర్థికంగా బాగా స్థిరపడి, లేకుంటే సామాజికంగా వాళ్ళు బాగా ఉన్నత స్థాయిలో ఉన్నారనుకోండి, చిన్న చిన్న ఉద్యోగాలైనా కూడా వాళ్ళకి లక్షల రూపాయలు, ఇవాళ రేపు కోట్ల రూపాయలు కూడా ఇస్తున్నారు. సో నేను యాక్చువల్గా నేను చెప్పాలి మీకు, ఎందుకంటే 2 లక్షల రూపాయలు తీసుకున్నాను నేను. 2 లక్షల రూపాయలు కట్నంగా తీసుకొని, సో అది కూడా ఏంటి, నా పెళ్లి ఖర్చు. అమ్మ నాన్న వాళ్ళు ఏం సంపాదించి నా పెళ్లి కోసం ఖర్చు పెట్టే స్థాయిలో లేరు వాళ్ళు. సో నేను తీసుకున్న 2 లక్షలు ఏదైతే ఉందో, ఆ 2 లక్షల రూపాయలు నా పెళ్ళికి సంబంధించిన బట్టలు, పెళ్ళికి సంబంధించిన భోజనాలు, కుటుంబ సభ్యులు, దానికి అంతవరకు ఖర్చు పెట్టిన, అంతే తప్ప నేను ఎక్కువ ఏం తీసుకోలేదు. తీసుకున్న తర్వాత నాకు అనిపించింది, ఈ 2 లక్షలు కూడా తీసుకోకపోతే బాగుండు కదా, తీసుకున్నాను ఒక పేరు, ఒక ఆదర్శంగా ఉండేవాళ్ళం కదా అని నాకు అనిపించింది. కానీ ఆ డబ్బులు తీసుకోకపోతే నాకు అక్కడ వెళ్ళే పొజిషన్ లేదనమాట. సో ఫర్ దట్ పర్పస్ ఆ డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. లవ్ మ్యారేజ్ ఇలాంటి అప్పుడేం లేవా మరి? లవ్ అంటే తొందరగా డిగ్రీ పూర్తి చేసుకొని పీజీలో సీట్ రావడం, అది యూనివర్సిటీ క్యాంపస్, యూనివర్సిటీకి వెళ్ళి బయటికి రాగానే ఒక ఉద్యోగం, దాంట్లోకి వెళ్ళి బయటికి రాగానే సింగరేణిలో ఉద్యోగం, 2 ఏళ్ళు సింగరేణిలో ఉద్యోగం అని అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మిమ్మల్ని ఇష్టపడటం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. ఎస్, నేను ఉంటున్న భూపాలపల్లిలో ఉంటున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు నా నైబర్స్ అడిగారన్నమాట, సార్ ఏ క్యాస్టో కనుక్కోండి, వేరే వాళ్ళు ఉంటారు కదా మా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళ దగ్గర, వాళ్ళ ద్వారా కనుక్కొని సార్ పెళ్ళి చేసుకుంటాడేమో అడగండి, మా ఒక అమ్మాయి ఉంది, కొద్దిగా సార్ ఎంత తీసుకుంటాడో అడగండి, ఇట్లా ఇండైరెక్ట్గా అడిగేవాళ్ళు. కానీ తను నాకు కొంత పరిచయం ఉండడం వలన వాళ్ళ ఫ్యామిలీతో, మా ఫ్యామిలీతో మాట్లాడి, ఇదంతా కూడా లవ్ అండ్ అరేంజ్డ్ లాగా. సో అట్లా మేము పెళ్లి చేసుకోవడం. తను కూడా మీతో పాటు ఎంప్లాయీ కాదు, తను సింగరేణి కూతురే. మా అంకుల్ సింగరేణి ఎంప్లాయీ, సింగరేణి మైన్లో టింబర్ మ్యాన్గా చేసేవాళ్ళు. సో తన కూతురే. అట్లా కొంత లాంగ్ పరిచయం ఉండడం వలన అట్లా తను పరిచయం అయింది. మేమిద్దరము ఫార్చునేట్లీ ఇద్దరు సేమ్ కాస్ట్. సో దానివల్ల మాకు ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది రాలేదు, హాయిగా మ్యారేజ్ అయిపోయింది. నాకు ఇప్పుడు 2 అమ్మాయిలు. ఓకే. పెద్ద అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది, చిన్న అమ్మాయి 7th క్లాస్ చదువుతుంది. పిల్లల పేర్లు? పెద్ద పాప అభిజ్ఞ, చిన్న పాప ఆశ్రిత. ఓకే. ఇప్పుడు ఒడిశా నుండి హైదరాబాద్ ఇక్కడికి వచ్చారా తెలంగాణ? ఎస్. ఒడిశా నుంచి అందరం ఫ్యామిలీ అందరం తెలంగాణకు వచ్చేసాము. కొత్తగూడెంలోనే ఉంటున్నాము. నా 2 పిల్లలు కొత్తగూడెం స్కూల్లోనే చదువుతున్నారు. కొత్తగూడెంలోనే చాలా సంతోషంగా ఉంటున్నాము. మీకు ఉన్నటువంటి హాబీస్ అంటే ఈ ఎంప్లాయీస్ అన్నప్పుడు షటిల్ ఆడడం అవి ఉంటాయి కదా అన్న, మీ హాబీస్ ఏంటి? ఎస్, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నా హాబీస్ ఏంటంటే మెయిన్గా నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. పుస్తకాలు బాగా చదువుతా. అవి కూడా ఎట్లాంటి పుస్తకాలు అంటే రకరకాల పుస్తకాలు, సైన్స్ సంబంధించి, హిస్టరీకి సంబంధించి, సోషల్కి సంబంధించి, పొలిటికల్ సైన్స్కి సంబంధించి, అట్లాగే కాన్స్టిట్యూషన్. అలాగే నేనేంటంటే నేను ఎంఎస్సి జియాలజీ, దానికి ఎడిషనల్గా నేను ఎంఏ వేదిక ఆస్ట్రాలజీ కోర్సు కూడా ఓయూ పీజీఆర్ఆర్సిడి ఓయూ ఉంది కదా, దాంట్లో జాయిన్ అయినాను. ఇంకొక ఎంఏ కోర్స్ కూడా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ ఫ్రమ్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రీసెంట్గా కంప్లీట్ అయింది. సర్టిఫికేట్ కూడా వచ్చింది నాకు. సో 3 పీజీ డిగ్రీలు నేను. సో ఈ క్రమంలో నేను రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటాను. ఫర్ ఇన్స్టాన్స్ ఏంటంటే సైన్స్కి సంబంధించిన పుస్తకాలు ఎక్కువ చదువుతా. యువాల్ నోవా హరారి అని ఒక హిస్టారియన్. సో హీ డిడ్ హిస్ పిహెచ్డి ఫ్రమ్ వరల్డ్ హిస్టరీ టాపిక్ మీద. ఆయన ఒక 3 పుస్తకాలు రాశాడు. ఏంటంటే సేపియన్స్, హోమోడియస్
అండ్ 21 లెసన్స్ ఫర్ 21st సెంచరీ. ఓకే. చాలా వండర్ఫుల్ బుక్స్ ఇవి. దానికి అది అట్లాంటి బుక్స్ చదువుతా. దాంట్లో ఏం చెప్తాడంటే అసలు ఈ మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ ఎట్లా వచ్చింది, భూమి ఎట్లా వచ్చింది, రకరకాల మతాలు ఎలా వచ్చినాయి, రకరకాల మనుషులు, కులాలు, వృత్తులు ఇవన్నీ ఎలా వచ్చినాయి, మనిషి యొక్క మేధస్సు ఎప్పటి నుంచి పనిచేస్తున్నది, అగ్రికల్చర్ రివల్యూషన్ ఎట్లా వచ్చింది, మనిషి రకరకాల క్రమేపీ హోమోసేపియన్స్, హోమో ఎరెక్టస్, నియాండర్థల్స్ ఇట్లా మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది చాలా క్లియర్ కట్గా ఎక్సలెంట్గా చెప్పాడు ఆయన. సో చాలామంది సూపర్స్టిషన్స్ నమ్ముతూ ఉంటారు, అంటే మూఢనమ్మకాలని. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పుస్తకాలు చదివితే సో మనం వాట్ ఈజ్ రియాలిటీ అనేది మనకు మనం అనాలిసిస్ చేసుకుంటాం. చదివిన వాళ్ళు ఏంటంటే జ్ఞానం తెలుసుకోలేని వాళ్ళు ఏమవుతుందంటే ఒకే విషయం మీద వాళ్ళు అదే కరెక్ట్ అనుకుని నమ్ముతూ ఉంటారు అన్నమాట. నేను అట్లా కాదు. సపోజ్ సార్ మీరు ఈ పలానా రోజు మీరు అక్కడ వెళ్తే మీకు నష్టం జరుగుతుంది, లేకుంటే మీకు యాక్సిడెంట్ అవుతుంది అని ఎవరైనా చెప్పారనుకోండి, నేను దాని మీద ఆలోచిస్తా. పలానా రోజు పలానా టైంకి బయటికి వెళ్తే నాకు ఎందుకు జరుగుతుంది, నేను సేఫ్గా వెళ్తా. ఒకవేళ నేను బైక్ మీద వెళ్తున్నా హెల్మెట్ పెట్టుకుంటా, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతా, ఎంత స్పీడ్ వెళ్ళాలో అంత స్పీడ్కి వెళ్తా, చేరుకుంటా. ఎందుకు నాకేమవుతుంది? సో ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ద టైమ్ అండ్ ద ప్లేస్, బట్ హౌ కేర్ యూ హ్యావ్ టేకెన్, హౌ రూల్స్ యూ హ్యావ్ ఫాలోడ్ యాజ్ పర్ ది ట్రాఫిక్ ఆర్ యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆఫ్ పర్టికులర్ స్టేట్ ఆర్ ఇండియా. సో అట్లా ఉన్నంతకాలం నీకేం నష్టం వస్తుంది? నువ్వు ఎవరికి నష్టం చేస్తలేవు కదా. సో అట్లా థింక్ చేస్తాం మనం. నా పిల్లలు కూడా నేను అదే చెప్తా. ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ నా చిన్న పాప ఆశ్రిత ఒక 2 months బ్యాక్ మేము ఇట్లాగే డిస్కస్ చేస్తున్నాం అనమాట. సైన్స్ గురించి, రిలీజియన్ గురించి, మతాల గురించి, హెవెన్ హెల్ గురించి చేస్తున్నప్పుడు ఆమె ఒక క్వశ్చన్ అడిగింది నన్ను. డాడీ, ఈ పరలోకము నరకం అంటారు కదా, అవి ఎటువైపు ఉంటాయి, ఎట్లా ఉంటాయి? ఎటువైపు ఇన్ ద సెన్స్ ప్లానెట్ మెర్క్యూరీ వైపా, లేకుంటే ప్లానెట్ జూపిటర్ వైపా, లేకుంటే వేరే గెలాక్సీ వైపా, నార్త్కా, సౌత్కా, ఈస్ట్ వెస్ట్కా అని అడిగింది. సి చూడండి, సచ్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. ఐ వాజ్ సింప్లీ సర్ప్రైజ్డ్. సో అట్లాంటి క్వశ్చన్స్ మనం చేయగలగాలి. మన పిల్లల జనరేషన్ కూడా. మాకైతే పైన 7 లోకాలు, కింద 7 లోకాలు అని తెలుసు. ఆ కిందికి ఎంత దాకుండా పోతే 7 లోకాలు వస్తాయి, పైకి ఎంత దూరం పోతే 7 లోకాలు వస్తాయి మొదలదు. కానీ పాప మాత్రం బాగా అడిగింది. అయితే కిందికి 7 లోకాలు, పైన 7 లోకాలు. అప్పుడు ఏంటంటే మనకింత ఎక్స్పోజర్ లేదు, అవగాహన లేదు. సో ఇప్పుడు ఒక ఏంటి యూనివర్స్ ఉంది, గెలాక్సీ సిస్టమ్ ఉంది, సోలార్ సిస్టమ్ ఉంది. ఈ సోలార్ సిస్టంలో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, ఏ డైరెక్షన్లో ఉన్నాయి, ఎక్కడ ఉంటుంది, ఎట్లా ఉంటుంది. అప్పుడు ఇదంతా అవగాహన లేదు కాబట్టి 7 లోకాలు అంటే మనకేం కనిపించదు కదా. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన కానీ ఇవన్నీ చూస్తున్న తర్వాత మనం రాకెట్ను పంపిస్తున్నాం, ఫ్లైట్లో పోతున్నాం, రకరకాల నీళ్ళల్లో ట్రైన్లు పోతున్నాయి. సో పిల్లలు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు, ప్రతి ఒక్కరు. సో సైంటిఫిక్ టెంపర్గా ఆలోచించడం మొదలుపెట్టారు. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఏముందంటే యాజ్ పర్ ది ఆర్టికల్ 51AH ఇట్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఏంటి? టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. సో నీకు హ్యూమనిజాన్ని డెవలప్ చేసుకోవాలి, సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకోవాలి, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అంటే మనం దాని లోతుగా దాన్ని పరిశీలించేటువంటి స్పిరిట్ మనకు ఉండాలి. అది ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత మనం రిఫార్మ్ అవ్వాలి. ఎట్లా అంటే సపోజ్ మీకు ఒకటి చెప్తాను. ఒకప్పుడు మనకి ఊళ్ళో ఎవరైనా చనిపోతే వేరే ఊరికి చుట్టాలకు కబురు పెట్టాలంటే ఒక మనిషి పోయి చెప్పేంతవరకు వాళ్ళకి తెలియదు. కానీ నౌ వితిన్ ఏ సెకండ్స్లో మన అమెరికాలో ఉన్న, బ్రిటన్లో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, చైనాలో ఉన్న, జపాన్లో ఉన్న, ఎక్కడున్నా కూడా సెకండ్లలో మనం మెసేజ్ పాస్ చేస్తాం. ఎట్లా? సైంటిఫిక్ ఆలోచించడం మొదలుపెట్టాం, సైన్స్ని అడాప్ట్ చేసుకోవడం మొదలుపెట్టాం. దిస్ ఈజ్ ద రిఫార్మ్. సో ఇట్లా రిఫార్మ్ అవుతున్నాం మనం. సో అందుకనే ఈ యొక్క సైంటిఫిక్ టెంపర్ని ప్రతి ఒక్కరిలో మనం డెవలప్ చేసే ప్రయత్నం చేయాలా. ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో దాట్ వీ హ్యావ్ టు డూ. అట్లీస్ట్ నువ్వు బయట వాళ్ళకి చెప్పే తర్వాత సంగతి మన ఇంట్లో మన పిల్లలకి, మన ఫ్యామిలీకి చెప్పుకోగలిగితే
సో దట్ నెక్స్ట్ జనరేషన్ మనం బిల్డప్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సైంటిఫిక్ టెంపర్కి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉన్నారు కదా, అంటే ఓన్లీ ఇంగ్లీష్ చదువుతూ ఉంటారా, తెలుగు కూడా ఏమన్నా? నేను మోస్ట్లీ ఇంగ్లీష్ చదువుతూ ఉంటాను ఎక్కువ, ఎందుకంటే ఐ లవ్ ఇంగ్లీష్. ఓకే. ఇంగ్లీష్లో ఎందుకంటే మనకి ఎక్కువ చాయిస్ ఉంటుంది. అవును. ఒక పర్టికులర్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే రీజనల్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు కానీ హిందీ కానీ కన్నడ కానీ ఇవి ఇట్లాంటి లాంగ్వేజెస్ లిమిటెడ్ బుక్స్ ఉంటాయి. కానీ ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉంటాయి. సో యూ కెన్ గెట్ ఎనీ బుక్, ఎనీ కైండ్ ఆఫ్ బుక్. దానివల్ల నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే నాకు ఇష్టం. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మీ లైఫ్లో? ఇన్స్పిరేషన్ అంటే సో ఎప్పుడైతే మనం చదువు గురించి లేదు సైన్స్ గురించి మాట్లాడతామో, రిఫార్మ్ గురించి మాట్లాడతామో, మొట్టమొదటిగా నాకేంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే, ఓకే, వారి దంపతులు సావిత్రిబాయి పూలే. వాళ్ళ గొప్పతనం ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే చిన్న వయసులో పెళ్లి చేసుకున్నప్పుడు ఏ ఆడవాళ్ళైనా ఏ మగవాళ్ళైనా ఈ ప్రపంచంలో మొదటి రాత్రి ఏం చేస్తారంటే వాళ్ళు అనుభవించాలి, శారీరకంగా ఏకమవ్వాలి అనుకుంటారు. కానీ ప్రపంచ మానవాళికి భిన్నంగా మహాత్మా జ్యోతిరావు పూలే మొదటి రాత్రి తన భార్య సావిత్రిబాయి పూలే గారిని కూర్చోబెట్టి, నీకు చదువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీ యొక్క జీవితం ఎలా ఉండాలి అని ఆ మొదటి రాత్రి నుంచి తనని ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టిన అనమాట. సో అంత గొప్ప వ్యక్తులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే షీ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియా. సో నేను వాళ్ళ ఇంటిని కూడా నేను విజిట్ చేశాను, పూణేలో ఉంటుంది. సో స్వయంగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క పరిసర ప్రాంతాలు అవన్నీ కూడా చూశాను. నేను అక్కడ ఉన్నటువంటి చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను. సో వాళ్ళు అంటే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ రిఫార్మ్, సో వాళ్ళు నాకు వెంటనే గుర్తుకొస్తారు. మహాత్మా అనే ఒక బిరుదు బ్రిటిష్ గవర్నమెంట్ ఆయనకు అఫీషియల్గా ఇచ్చిందనమాట. అంత గొప్ప మహాత్ముడిని మనం ఇన్స్పిరేషన్గా లేదా తల్లి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలుగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అట్లాగే కంటిన్యూషన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వారు కుటుంబ నేపథ్యం, వారి యొక్క ఎదుర్కొన్నటువంటి సామాజిక రుగ్మతలలో జీవించిన విధానం, ఆయన ఎక్కడ కూడా తన పట్టుదలను కోల్పోలేదు. ఎక్కడ కూడా ఆయనకు బ్యాక్గ్రౌండ్, ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక సామాజిక బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక ఆర్థిక స్తోమత ఎక్కువగా లేదు. ఆయనకు గొప్పది ఏముందంటే క్యారెక్టర్ అండ్ ఇంటలెక్చువల్. సో ఆ క్యారెక్టరు, ఆయనకున్నటువంటి ఇంటలెక్చువల్, ఆయనకున్నటువంటి పట్టుదల, ఆ మూడు విషయాలు ఆయన్ని ప్రపంచ స్థాయిలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నిలబెట్టినాయి. సో వీళ్ళు చాలా గొప్ప ఇన్స్పిరేషన్స్ అన్నమాట. అట్లాగే మహాత్మా గాంధీ గారు కూడా ఆయన ఒక పీస్, శాంతి, ఈ శాంతియుతంగా మనం పోరాడాలి, వయలెన్స్ లేకుండా అనేది మన యొక్క భారతదేశానికి దిక్సూచిగా ఉండి శాంతి విషయంలో ఆయన చాలా గొప్పగా భారతదేశాన్ని ముందుండి నడిపించి స్వతంత్ర యుద్ధంలో పోరాడిండు. సో వీళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ మనకి. ఇప్పుడున్నటువంటి యూత్కి ముఖ్యంగా, అంటే ఇప్పుడు యూత్ ఏమైంది అంటే, యూత్ స్టూడెంట్స్ పరిస్థితులు ఎట్లున్నాయంటే మెడిసిన్ కొట్టాలి, డాక్టర్ కావాలి, ఎంబీబీఎస్ అనే దగ్గరికి పోయింది, లేదంటే నీటు చిన్నప్పటి నుండి ఐఐటి కొట్టాలి, ఐటీఐ అంటే ఏది ఇక్కడే అయిపోతారు. మీలాగా జియాలజీ తీసుకోవాలి, ఒక గొప్ప సైంటిస్ట్ కావాలి, లేదంటే ఇంకా లోతుగా పోయి ఏదో జియోగ్రాఫికల్ సంబంధించిన దాంట్లో మనం పోవాలి అనే థాట్ రావట్లేదు. ఇప్పుడున్నటువంటి యూత్కి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? నేను యూత్కి ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఏంటంటే మీరు ఏ రంగమునైనా ఎంచుకోండి, ఆ విషయంలో మీకు ఒక గోల్ ఉండాలి. ఓన్లీ అందరు పోయినట్టుగా అందరిలాగా నేను డాక్టర్ అవుతా, అందరిలాగా ఇంజనీరింగ్ చేస్తా, సో అందరిలాగా ఒక డిగ్రీ లేకుంటే బీఎడ్ డిఎస్సి అట్లా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించండి. సో యూ కెన్ బికమ్ ఎన్ యాక్టర్, యూ కెన్ బికమ్ ఏ పొలిటీషియన్, యూ కెన్ బికమ్ ఏ ఎంటర్ప్రైనర్షిప్, అండ్ యూ కెన్ బికమ్ ఏ గ్రేట్ బిజినెస్ పర్సన్, సో యూ కెన్ బికమ్ ఏ సైంటిస్ట్. సో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఓన్లీ ఇంజనీరింగ్ మెడిసిన్ ఎందుకు ఎంచుకోవాలి? అదే దృష్టిలో నేనేంటంటే జియాలజీని సెలెక్ట్ చేసుకున్నా. ఐ హ్యావ్ చోసన్ జియాలజీ.
జియాలజీ అనేది చాలా గొప్ప సబ్జెక్టు. సో ఎవరైనా జియాలజీ చేయాలి అనుకునే వాళ్ళు, ఎందుకు జియాలజీ చేయాలి, ఏమొస్తుంది దాంట్లో, ఫ్యూచర్ లేదు కదా అనుకునే వాళ్ళకి ఇద్దరు కూడా నేను ఏం చెప్తానంటే, యాజ్ లాంగ్ యాజ్ ద బ్లూ ప్లానెట్ ఎర్త్ ఎగ్జిస్ట్, జియాలజీ ఎగ్జిస్ట్. ఎందుకంటే మనిషి సర్వైవల్కి ప్రతి ఒక్కరికి భూమి లోపల నుంచి వచ్చేటువంటి ఖనిజాలు ఏదైనా కూడా అవసరం కంపల్సరీగా. సో దాన్ని కనుక్కోవాలి, దాని మీద పరిశోధన చేయాలంటే జియాలజిస్ట్ చేయాలి. కాబట్టి ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాలు పడితేనే నేను జియాలజీ చేస్తా, లేకుంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మంచి పొజిషన్ ఉంటేనే జియాలజీ జాయిన్ అవుతా, అట్లా కాదు. బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా చాలా చాలా ఉన్నాయి. జియాలజీ చేయని వాళ్ళు, జియాలజీ అంటే ఏంటో అవగాహన లేని వాళ్ళు మినరల్ బిజినెస్లు చేస్తున్నారు ఇవాళ రేపు. అట్లాంటిది మీరు జియాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా మార్కెట్లోకి రావడం లేదంటే మీరు అప్గ్రేడ్ అవ్వట్లేదు. సో కాబట్టి ఇంకా డెప్త్గా ఆలోచించండి, డిఫరెంట్గా ఆలోచించండి. అందరు పోయిన దారిలో మనం కాకుండా డిఫరెంట్గా ఆలోచిస్తే డెఫినెట్గా యూ కెన్ సక్సెస్. ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. అది మీరు దాని మీద ఫోకస్ చేసి ఎప్పుడు కూడా మీ పట్టుదల వదిలిపెట్టొద్దు, సడలిపోవద్దు. మీ యొక్క ఆర్థిక స్తోమత ఎట్లా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క రాజకీయ స్తోమత ఎలా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క కుటుంబ బాధ్యత స్తోమత ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో డెఫినెట్గా దాన్ని సక్సెస్ అయ్యేంత వరకు కూడా మీరు వదిలిపెట్టవద్దు. సో ఐ సజెస్ట్ వన్ మోర్ థింగ్, మీరు ప్రతి విషయాన్ని కూడా సైంటిఫిక్ టెంపర్తో ఆలోచించండి. ప్రతి విషయం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఇంతకుముందు చెప్పినట్టుగానే. ఏంటంటే నాకు మా అమ్మ చెప్తా ఉండేది చిన్నప్పుడు, అరే నువ్వు రోజు లేచి దేవునికి మొక్కుకుంటే నీకు మంచి జరుగుతుంది అని చెప్పేదన్నమాట. నిజంగా నేను అట్లాగే చేసేటోని. ఇక మంచి జరిగిందో చెడు జరిగిందో అనేది తర్వాత నాకు కాలక్రమంలో అర్థమైంది ఏం చేస్తే మంచి జరిగింది అనేది. ఎంత భక్తులు అంటే మా ఇంట్లో మా పెద్దన్నయ్యకి వెంకటయ్య అని పేరు పెట్టింది, రెండో అన్నయ్యకి ముత్యాలు, మూడో అన్నయ్యకు చిన్న వెంకటయ్య, నా పేరు చంద్రమౌళి. మా నలుగురు అన్నదమ్ముల పేరు దేవుళ్ళ పేర్లే. అంత భక్తి అన్నమాట. సో కానీ మా ఆర్థిక పరిస్థితులు, మా సామాజిక పరిస్థితులు ఎక్కడా మార్పు రాలేదు. ఎప్పుడు మార్పు వచ్చినాయి? కష్టపడి చదివి ఒక స్థాయికి వచ్చినప్పుడు, మన ఆలోచన విధానం మారినప్పుడు, సమాజాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు, తర్వాత సమకాలీన ప్రత్యామ్నాయాలు, సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే మన జీవితాలు మారుతాయి తప్ప గుడ్డిగా నమ్మకాలతోటి మన జీవితాలు ఎప్పటికీ మారవు. గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే, ఎట్లాంటి విషయాలను కూడా నువ్వు శోధించకుండా, ఎనాలిసిస్ చేయకుండా, నీకు పరిశోధించకుండా నమ్మకు. ఈవెన్ నేను చెప్పినా కూడా నమ్మకు అని చెప్పిండు గౌతమ బుద్ధుడు. అందుకే నేను యువతకి ఏం చెప్తానంటే, మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలోచించండి. శాస్త్రీయబద్ధంగా ఆలోచించి, సాంకేతికబద్ధంగా ఆలోచించి మీరు పరిశీలించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రండి. అన్న ఇక్కడ మీరు ఇంతకుముందు మాట్లాడుతూ యాక్చువల్లీ చివరిలో అడుగుదాం అనుకున్నా, కానీ మీరు మాట్లాడుతుంటే మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. అంటే జియాలజీ చదివిన వాళ్ళు కూడా ఇవాళ రేపు కొంతమంది ఇంట్లోనే ఉంటున్నారు, కానీ ఏ చదవని వాళ్ళు వచ్చి మినరల్ బిజినెస్ లాంటివి పెడతా ఉన్నారు అని చెప్పేసి. మా దగ్గర అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే, అంటే మన రాష్ట్రాలలో అసలు జియాలజీ మీద ఏ అవగాహన లేకపోయినా కూడా చేతిలో కొబ్బరికాయ పట్టుకొని నీళ్ళు ఎక్కడ పడతాయి బోరు వేయడానికి అని చెప్పేసి చెప్తా ఉంటారు. మీరు చూసిరో లేదా? అట్లాంటివి అసలు నిజానికి నీళ్ళు ఎక్కడ పడతాయి ఏంది అనేది చెప్పాల్సిన జియాలజిస్ట్లేనా? ఎస్, జియాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు హైడ్రో జియాలజిస్ట్లు అంటారు వాళ్ళని. ఓకే, ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. అయ్యే కొబ్బరికాయనా? కొబ్బరికాయ కాదు. వాస్తవానికి చాలా మంచి ప్రశ్న ఇది. నాతోటి కూడా చాలామంది అన్నారు, నేను ప్రత్యక్షంగా చూడలే ఎప్పుడు, కానీ చాలామంది కొబ్బరికాయ పట్టుకుంటే ఇట్లా పోగానే నీళ్ళు ఉండగానే ఇట్లా తిరుగుతుంది అంటారు. అయితే సపోజ్ మనం ట్యాంక్ బండ్ మీద నుంచి పోదాం, ట్యాంక్ బండ్ మీద నడుచుకుంటూ పోదాం, అన్ని నీళ్ళే ఉంటాయి ఆడ. మరి ఎక్కడ తిరుగుతుందో చూద్దాం. ఇక నిలబడే ఉంటుంది. అట్లాగే కింద ఓ బకెట్ పెడదాం, బకెట్ మీద ఇట్లా చేయి పెట్టుకుంటూ పోదాం. మరి ఆడ తిరుగుతుందా లేదా? దీస్ ఆర్ ఆల్ ఏంటంటే
ఇండివిజువల్ పర్సెప్షన్స్. మనం ఎప్పుడు కూడా సైన్స్ని నమ్మాలి. సైన్స్ అల్టిమేట్. సపోజ్ నీకు జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే తగ్గుతుందని కొందరు అంటారు, కొంతమంది నెత్తికి నూనె పెడితే తగ్గుతుందని కొంతమంది అంటారు, కొంతమంది పూజ చేస్తే తగ్గుతుంది అంటారు, కొంతమంది ఇంకేదో చేస్తే తగ్గుతుంది అంటారు. కానీ నేనేమంటా అంటే నువ్వు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకో, డాక్టర్ దగ్గరికి పో, ఆయన మెడికేషన్ ఇస్తాడు, అప్పుడు దాని ప్రకారం ఫాలో అయితే నీకు తగ్గుతుంది తప్ప. సో ఇవన్నీ చేస్తే తగ్గదు. ఇవన్నీ ఒక నమ్మకాలు లేదా సూపర్స్టిషన్స్ అంటారు ఇంగ్లీష్లో. సో అట్లా నమ్మి మోసపోయి జీవితాలు పాడు చేసుకుని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. సో ఐ డోంట్ బిలీవ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే జియాలజిస్ట్గా తన జీవితం ఎలా మారింది, తర్వాత తన అన్న తనకిచ్చినటువంటి లైఫ్ ఈరోజు ఏ విధంగా ఉన్నది, ఎప్పుడైతే మనిషి బుద్ధుడు చెప్పినట్టుగా, పూలే చెప్పినట్టుగా, అంబేద్కర్ చెప్పినట్టుగా శాస్త్రీయబద్ధంగా ఆలోచించడం మొదలు పెడతాడు, ఆ శాస్త్రీయ ఆలోచన విధానంతో మన జీవితాల్లో మార్పులు వస్తాయి. కాబట్టి మనందరం కూడా ఇప్పటి నుండి ఆలోచించే విధానం కూడా మార్చుకోవాలి. నమ్మకాలు మీ వ్యక్తిగతం, నమ్మకాలు మీ కుటుంబం వరకు, ఇంట్లో వరకు ఉంచండి. కానీ బయటకు వచ్చినాక ఈ సమాజంలో కూడా నేను కొబ్బరికాయ కొట్టినా కాబట్టి నాకు జాబ్ వస్తుంది అనే కోణంలో కాకుండా కష్టపడితేనే జాబ్ వస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తాను. తప్పకుండా మీరందరూ కూడా అన్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు కూడా మీ యొక్క గోల్ని రీచ్ అయ్యడానికి కోసం కష్టపడి పనిచేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. చూస్తున్నానండి. థ్యాంక్ యూ.